భూమి ఇచ్చారు అధ్యక్ష. ఆ భూమి మీద హక్కిస్తున్నారు అధ్యక్ష. ఆ భూమికి అక్కడ గవర్నమెంట్ ఎందుకు హక్కు? దాని రియల్ ఎందుకు ఎవరు అధ్యక్ష? ప్రాధాన్యత ఎందుకు ఎవరు అధ్యక్ష? అటువంటి వారికి మరి ఏ విధంగా మరి మైనింగ్ విధానం రూపకల్పన చేస్తున్నది ప్రభుత్వం ఆలోచించాలని మనం చేస్తున్న అధ్యక్ష. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు బాక్సైట్ గురించి గిరిజనుల మనోభావానికి వ్యతిరేకంగా కానీ గిరిజనులకు ఇబ్బంది పెట్టే కానీ ఏ కార్యక్రమం చేయమని చెప్పారు అధ్యక్ష. గిరిజనులందరి తరఫున ఇంతకుముందు కూడా కృతజ్ఞత తెలియజేసుకున్నాం. మళ్లీ కృతజ్ఞతలు గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అందుకే మళ్లీ తమ ద్వారా ఇటు మంత్రివర్యులకి అటు ముఖ్యమంత్రి గారు మనవి చేస్తున్న అధ్యక్ష. సమగ్ర గిరిజన మైనింగ్ విధానం తీసుకురావాలి అధ్యక్ష. లీడర్ ఆఫ్ ది హౌస్. అధ్యక్ష పోలవరం ప్రాజెక్టు మీద ఇక్కడికి వచ్చినప్పుడు నేను అడిగా ఎందుకు ఇంత రాద్ధాంతం జరుగుతా ఉంది అని. అధ్యక్ష పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గత 3 రోజులుగా ప్రతిరోజు క్వశ్చన్ అవర్లో డిస్కషన్ జరుగుతూనే ఉంది. ప్రతిరోజు మా ఇరిగేషన్ మినిస్టర్ లేచి చాలా సుదీర్ఘంగానే ఇదే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సుదీర్ఘమైన వివరణ ప్రతిరోజు అధ్యక్ష క్వశ్చన్ అవర్లో ఎవ్రీ డే లాస్ట్ 3 రోజుల నుంచి మీరు రికార్డులు తిరిగేయండి అధ్యక్ష. 3 రోజుల నుంచి ప్రతిరోజు ఇరిగేషన్ మినిస్టర్ ఇదే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రతిరోజు చెప్పిన వివరణే చెప్తా ఉన్నాడు. అంటే ప్రతిరోజు ఇట్ ఇస్ ద సేమ్, వివరణలో ఏమి మార్పు అనేది ఉండదు. కారణం ఏంటనంటే పోలవరం ప్రాజెక్ట్ అనే విషయంలో పూర్తిగా స్కాములతో కూడిన పోలవరం ప్రాజెక్టును చేశారు. ఇదే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అడ్డగోలుగా వీళ్ళు ఏ రకమైన స్కాములు చేశారు అనే దాని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేశారు. ఆ ఎక్స్పర్ట్ కమిటీ డీటెయిల్డ్ గా దీని మీద స్టడీ చేస్తా ఉంది. ఇందులో దాదాపుగా హెడ్ వర్క్స్, పవర్ ప్లాంట్ కు సంబంధించిన విషయాల మీద స్టడీ అయిపోయింది. ఇక కుడి కాలువ, ఎడమ కాలువ మీద స్టడీ జరుగుతా ఉంది. అది కూడా నెక్స్ట్ ఫ్యూ డేస్ లోనే 2-3 రోజుల్లోనే కూడా అయిపోవచ్చు. సో డీటెయిల్డ్ గా పోలవరం ప్రాజెక్ట్ అనేది ఫస్ట్ ప్రాజెక్ట్ కింద ఫస్ట్ స్టడీ కంప్లీట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చిన ఫస్ట్ ప్రాజెక్ట్ అధ్యక్ష. ఎందుకంటే మేము కూడా ఈ ప్రాజెక్టును పూర్తిగా స్టడీ చేసి ఈ ప్రాజెక్ట్ లో డబ్బులు ఎక్కడ మిగులుతాయి, ఏ రకంగా మిగులుతాయి అని చెప్పి ఎలా ఆదా చేయొచ్చు అనే దాని మీద ఫస్ట్ స్టడీ కంప్లీట్ చేయమన్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనంటే అధ్యక్ష, పోలవరం ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబర్ 1వ తారీఖు నుంచి పనులు మొదలు పెట్టాలి. కారణం ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు ప్రస్తుతం కూడా పోలవరం ప్రాజెక్టులో ఈ 4 నెలలు కూడా పనులు ఎందుకు జరగడం లేదు అనంటే దానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు గారు చలవే అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష, ఇంతకుముందే కారణం ఏంటంటే అధ్యక్ష, పోలవరం ప్రాజెక్ట్ అన్నది జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ విపరీతంగా వరదలు వచ్చే పరిస్థితి అధ్యక్ష. ఈ సంవత్సరం అంటే జూన్లో కొంచెం వర్షపాతం తక్కువైనందువల్ల నీళ్లు కొంచెం లేటుగా అయ్యాయి. కానీ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ విపరీతమైన వరదలు వచ్చే పరిస్థితి అధ్యక్ష. దాదాపుగా 10 లక్షల క్యూసెక్ల పైనే వరద వచ్చే పరిస్థితి ఆల్మోస్ట్ యావరేజ్ గా ఉంటుంది అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో అధ్యక్ష పరిస్థితి ఎలా ఉంది అని అంటే అక్కడ పోలవరం ప్రాజెక్ట్ నేను విజిట్ చేసినప్పుడు అధ్యక్ష, దిస్ ఈస్ ద ఓన్లీ ప్రాజెక్ట్ వేర్ ఈ పక్క కాఫర్ డ్యామ్ వర్క్స్ గోదావరి ఎలా పోతా ఉంటుంది అధ్యక్ష, కాఫర్ డ్యామ్ వర్క్స్ పూర్తి చేస్తే తప్పనిచ్చి కాఫర్ డ్యామ్ అనేది కడితేనే మెయిన్ డ్యామ్ అనేది కట్టొచ్చు. రెండో వైపున ఇటువైపున స్పిల్వే ఇటువైపు ఉంటుంది. దిస్ ఈస్ ద ఓన్లీ ప్రాజెక్ట్ where the main dam and the spillway are separate components. This is the only project. వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే అధ్యక్ష, స్పిల్వే పనులు అనేది పూర్తి చేయకుండా కాఫర్ డ్యామ్ మీద పనులు చేయడం మొదలుపెట్టారు. కాఫర్ డ్యామ్ మీద పనులు చేయడం వల్ల వచ్చిన నష్టం ఏం జరిగింది అంటే అధ్యక్ష, స్పిల్వే వర్కులు పూర్తి కాకుండా కాఫర్ డ్యామ్ పనులు మొదలుపెట్టినందువల్ల వచ్చిన నష్టం ఏం జరిగింది అంటే కాఫర్ డ్యామ్ అన్నది కడితేనే మెయిన్ డ్యామ్ అనేది కట్టడం మొదలు పెట్టాలి. సో దాదాపుగా అప్రాక్సిమేట్లీ గోదావరి విడ్త్ అప్రాక్సిమేట్లీ ఒక 1.4 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్ లో ఉంది అనుకుంటే అధ్యక్ష, ఇందులో ఆ 1.4 కిలోమీటర్స్ గుండా గోదావరి వెళ్ళిపోతే వరద అన్నది
ఇతర ప్రాంతాల మీద పడదు. ఎందుకనంటే 1.4 కిలోమీటర్స్ విడ్త్ ఉంటుంది కాబట్టి. కానీ ఇక్కడ ఏం చేశారు అంటే ఈ కాఫర్ డ్యామ్ కట్టడం వల్ల ఆ 1.4 కిలోమీటర్స్ విడ్త్ అన్నది దాదాపుగా 70% తగ్గిపోయింది. సో నీళ్ళన్నీ కూడా కేవలం ఆ మిగిలిపోయిన 30%లో నుంచే నీళ్లు బయటికి రావాలి. సో అటువంటి పరిస్థితుల్లో నీళ్లు బయటికి రాలేకపోతే న్యాచురలీ ఆ నీళ్లు పైకి లేస్తాయి. పైకి లేచిన ఆ నీళ్లు స్పిల్వే నుంచి బయటకు వస్తాయి ఇట్లా. సో స్పిల్వే నుంచి ఈ నీళ్లు బయటకు వస్తాయి కాబట్టి స్పిల్వేలో కూడా పనులు ఆగిపోయిన పరిస్థితి. అట్ ద సేమ్ టైం వరద ముంపు ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో పనులు చేయలేని పరిస్థితిలో కాఫర్ డ్యామ్ పూర్తిగా ఈ పరిస్థితిలో కాఫర్ డ్యామ్ అయిపోలేదు. కాఫర్ డ్యామ్ అవతల ఉన్న ఈ మెయిన్ డ్యామ్ వర్కులు చేయలేని పరిస్థితి. సో 4 నెలలు పూర్తిగా వర్కులు ఆగిపోయిన పరిస్థితి. ఇది టోటల్ గా అక్కడికి వెళ్ళినప్పుడు రివ్యూ తీసుకున్నప్పుడు టోటల్ గా ఇంజనీర్ల దగ్గర నుంచి మీడియా అందరు నాతో పాటు వచ్చినారు. అందరి కళ్ళ ముందనే రివ్యూ తీసుకున్నాం. అందరి కళ్ళ ముందనే జరిగిన విషయాలు అధ్యక్ష ఇది. కాబట్టి మేము కూడా ఎట్లా ఉన్నామంటే అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబర్ కల్లా దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ స్టార్ట్ చేస్తేనే జూన్ 2021 నాటి ఖచ్చితంగా నీళ్లు ఇవ్వాలి అని చెప్పి చాలా గట్టిగా ఉన్నాం. సో అందుకనే వెంటనే వర్కులు ఏదైతే ఉన్నాయో ఆ వర్కుల మీద రీఅసెస్ చేయమని చెప్పి ఎక్స్పర్ట్ కమిటీని పెట్టాం. ఆ ఎక్స్పర్ట్ కమిటీలో ఈ ప్రాజెక్టు ఏ మేరకు స్కాములు జరిగినాయని చెప్పేది వాళ్ళు నిర్ధారిస్తా ఉన్నారు. నిర్ధారించిన రిపోర్ట్ల ప్రకారంగా రివర్స్ టెండరింగ్ పిలుస్తున్నాం అధ్యక్ష. ఫస్ట్ టైం దిస్ హెస్ బీన్ అటెంప్టెడ్ ఇన్ దిస్ స్టేట్. ప్రాబబ్లీ దిస్ విల్ సెట్ ఎ న్యూ ప్రెసిడెంట్ ఫర్ ద కంట్రీ. టోటల్ గా ఆ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినంత వరకు ఏ రకమైన పనులలో వాళ్ళు పిలిచిన రేట్ ఎంత అని చెప్పి కోట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. దిస్ రేట్ ఏదైతే ఉంటుందో ఆ రేటు ప్రకారం ఆ రేటును పెట్టి ప్రీ క్వాలిఫికేషన్ క్రైటీరియాను రిలాక్స్ చేసి ఎక్కువ మందిని పార్టిసిపేట్ చేసేట్టుగా చేస్తా ఉన్నాం. ఈ రేట్ ఏదైతే పెడతా ఉంటామో వాళ్ళు ఏదైతే కోట్ చేసినారో అదే రేటు పెడతాం అధ్యక్ష. పెట్టిన తర్వాత టైం ఇస్తాం. టైం ఇచ్చిన తర్వాత ఎవరైనా కూడా ఆ రేటు కాంపిటేటివ్ గా ఆ రేటుకు కోట్ చేయొచ్చు. ఆ రేటుకు కోట్ చేసిన తర్వాత ఆ తర్వాత ఏ రోజైతే కాంట్రాక్ట్ టెండర్లు ఓపెన్ చేస్తారో ఓపెన్ చేసి అంతా ఆన్లైన్ అధ్యక్ష. ఓపెన్ చేసి ఆ రోజు బిడ్డింగ్ ప్రాసెస్ పెడతాం. బిడ్డింగ్ ప్రాసెస్ పెట్టి ఎవరైతే L1 గా ఇంతకు ముందు కోట్ చేసింటారో ఆ రేటు ఫ్లాష్ అవుతా ఉంటుంది. ఆ రేటు కన్నా తక్కువగా ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. పార్టిసిపేట్ చేసి ఎవరు ఎంత తక్కువ రేటు కోట్ చేస్తారో మనకు కనిపిస్తా ఉంటుంది అధ్యక్ష. కనిపించిన మేరకు ఎవరైతే ఎంత తక్కువ రేటు కోట్ చేస్తారో వాళ్లకు వర్కులు ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాం అధ్యక్ష. దీనివల్ల నాకున్న ప్రిలిమినరీ అసెస్మెంట్ రిపోర్ట్లు అధ్యక్ష అధికారులతో మాట్లాడితే కనీసం అంటే 15 నుంచి 20% మధ్య కనీసం అంటే మిగులుతుంది అని చెప్పి అధికారులు పూర్తిగా చెప్తా ఉన్నారు అధ్యక్ష. అంటే ఏ లెవెల్ ఆఫ్ స్కామ్ జరుగుతుందో చూడండి అధ్యక్ష. 6,500 కోట్ల రూపాయల వర్కుల్లోనే దాదాపుగా 15% నుంచి 20% మిగిలే పరిస్థితి ఉంది అని అంటే దాని అర్థం ఏంటంటే దాదాపుగా 1,500 కోట్ల రూపాయలు కనీసం ఇక్కడే 6,500 ఇంటూ కనీసం 15 నుంచి 20% అంటే కనీసం 1,500 crores కనీసం 1,500 కోట్లు మిగిలే పరిస్థితిలో ఆ చిన్న వర్క్లోనే 1,500 కోట్లు మిగిలే పరిస్థితిలో కనిపిస్తా ఉన్నాయంటే ఒక్కసారి అర్థం చేసుకోండి అధ్యక్ష. అధ్యక్ష ఇదే పోలవరం ప్రాజెక్టులో ఏ స్థాయిలో కరప్షన్ జరిగింది అంటే అధ్యక్ష నామినేషన్ పద్ధతిలో అధ్యక్ష వీళ్ళకి సంబంధించిన ఇష్టం వచ్చిన కాంట్రాక్టర్లను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అధ్యక్ష. నామినేషన్ పద్ధతిలో సబ్ కాంట్రాక్టర్లు అన్న ముసుగులో వీళ్ళకి నచ్చిన వాళ్ళను తీసుకొచ్చి నామినేషన్ పద్ధతిలో వర్కులు ఇచ్చారు అధ్యక్ష. ఇచ్చింది ఎవరైనా తెలుసా? దాంట్లో ఎవరైనా ఉన్నారో తెలుసా అధ్యక్ష? సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారికి మంత్రివర్గంలో ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేసిన యనమల రామకృష్ణుడు గారు వియంకుడు కూడా చివరికి సబ్ కాంట్రాక్టర్ గా అక్కడ పోలవరం ప్రాజెక్టులో పనిచేస్తా ఉన్నాడు అధ్యక్ష. అట్ ఎన్హాన్స్డ్ రేట్స్ పెంచిన రేట్లు అట్ ఎన్హాన్స్డ్ రేట్స్ లో పనిచేస్తా ఉన్నాడు అధ్యక్ష. ఇవన్నీ కూడా అక్కడ జరుగుతా ఉన్న నేపథ్యంలో ఎంతటి దారుణమైన స్కాములు జరుగుతా ఉన్నాయన్న నేపథ్యంలో అక్కడ ఇంకా అధ్యక్షంగా ఒక అడుగు ముందుకు వేస్తే ఆ పవర్ ప్లాంట్ కు సంబంధించి జెన్కో ద్వారా వీళ్ళకి కావాల్సిన నవయుగ అనే కంపెనీకి ఇచ్చారు అధ్యక్ష వర్కులు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అధ్యక్ష? ఇంతవరకు వర్కులు స్టార్ట్ కాల, ఇంతవరకు డిజైన్స్ ఫైనలైజ్ కాల, ఇంతవరకు వర్కులు స్టార్ట్ కాల. కనీసం ఒక అడుగు ఒక ఇటుక వల్ల
724 కోట్ల రూపాయల అధ్యక్ష అడ్వాన్స్ మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద ఇచ్చారు అధ్యక్ష. ఏ స్టేజ్ లో జరుగుతా ఉందంటే అధ్యక్ష దాంట్లో స్కాములు అవన్నీ కూడా ఎక్స్పర్ట్ కమిటీ చేస్తా ఉంది. ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక ఇస్తా ఉంది. ఆ రిపోర్ట్లు బయటకు వస్తా ఉన్నాయి. ఆ రిపోర్ట్లను ఆథెంటికేట్ చేస్తూ ఏకంగా రివర్స్ టెండరింగ్ లో ఏ మేరకు మిగులుతా ఉందో కూడా బయటకు వస్తా ఉన్నాయి. అన్ని కూడా అధ్యక్ష అన్ని కూడా కేవలం మరో 15-20 రోజుల్లో అన్ని బయటకు వచ్చేస్తాయి అధ్యక్ష. ఏ స్థాయిలో పోలవరంలో వీళ్ళు దోచేశారు అన్న సంగతులు ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ ప్రజల ముందరుంటాయి. ప్రజలు గమనిస్తున్నారు. ఎవరైతే ఈ మాదిరిగా దోశారో వాళ్ళందరికీ ప్రజలు తగు విధంగా బుద్ధి చెప్తారని చెప్పి కూడా కరెక్ట్ గా చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఇంకా ఐ థింక్ ఇట్ ఇస్ బీన్ ఇదే విషయాలు నేను చెప్పిన ఇవే విషయాలు కొత్త విషయాలు కూడా కాదు. ఇవే కొత్త విషయాలు కాదు. ఇవే విషయాలు గత 3 రోజులుగా రోజు వాళ్ళు ఇదే రోజు క్వశ్చన్ వేయడం, రోజు ఇరిగేషన్ మినిస్టర్ ప్రతిరోజు ఇదే సమాధానం చెప్తా ఉన్నాడు. ఇదే సమాధానం చెప్తా ఉన్నా కూడా ప్రతిరోజు మభ్యపెట్టేందుకు ఏమీ జరగకపోయినా ఏదో విపరీతంగా జరిగిపోయినా కూడా ఏమీ జరగనట్టుగా ప్రజలను మభ్యపెట్టేందుకు ఏకంగా ఈ పెద్ద మనిషి రకరకాల జిత్తులు రకరకాల కుయుక్తులు పొందుతా ఉన్నారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కూడా కాదు అధ్యక్ష. జరగాల క్వశ్చన్ అవర్ అయిపోవాలా. క్వశ్చన్ అవర్ అయిపోయిన తర్వాత బడ్జెట్ మీద డిబేట్ జరగాల. డిమాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రకరకాలుగా చూసుకోవాల్సిన అంశాలు ఉంటే ఈ పెద్ద మనిషి ఈ రకంగా సభను ఏకంగా ఈ స్వార్థం కోసం అని చెప్పి ఈయనకేదో దీనివల్ల ఈయనకేదో ప్రమేయం లేదని చెప్పి అనిపించుకోవాలని చెప్పి దుర్బుద్ధితో చేస్తా ఉన్నాడు. విపరీతమైన స్కాముల్లో నిండిపోయిన ప్రాజెక్ట్ దశ మరో 20 రోజుల్లో పూర్తిగా అంతా బయటకు వస్తుంది. నెంబర్ 140 మినిస్టర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్. సీఎం గారు ఎట్లయితే మీకు క్లారిఫికేషన్ ఇచ్చారు. సీఎం గారు స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రభుత్వం తరఫున డీటెయిల్డ్ క్లారిఫికేషన్ ఇచ్చారు. నో మోర్ ఫర్దర్ డిస్కషన్ ప్లీజ్. ఓకే రాజేంద్ర గారు. సమగ్ర గిరిజన మైనింగ్ విధానం తీసుకురావాలని గౌరవ మంత్రి గారికి ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ప్రభుత్వం ఇచ్చిన భూమిలోనే గిరిజనులు ఉంటారు అధ్యక్ష. ఆ పక్కనే మైనింగ్ ఉంటుంది కానీ గిరిజనులకి అవకాశం కానీ ప్రాధాన్యత కానీ ఇవ్వడం లేదు అధ్యక్ష. అటువంటి గిరిజనులకు మరి ప్రాధాన్యత ఇస్తేనే మరి ప్రభుత్వం యొక్క గొప్పతనం కనిపిస్తుంది అధ్యక్ష. ఇప్పటికే బాధ్యత గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు గిరిజన మనోభావాలను గుర్తించి గిరిజనులకు అండగా ఉంటారని చెప్పారు అధ్యక్ష. అదేవిధంగా ఈ మైనింగ్ విధానంలో కూడా సమగ్ర గిరిజన విధానం తీసుకొస్తేనే ఆ గిరిజనులకు మంచి జరుగుతుంది అధ్యక్ష. లేదంటే వాళ్ళ భూముల్లోనే ఈ మైనింగ్ తవ్వి అక్కడ వాళ్ళ మట్టి కాలుష్యం అవుతుంది అధ్యక్ష. త్రాగునీరు కాలుష్యం అధ్యక్ష. పీల్చే గాలి శబ్దం చివరికి దుమ్ము వారి ఆకాశం కాలుష్యమై గిరిజనులు అనారోగ్యం పారవుతుంటే వారికి సామాజికంగానే ఆర్థికంగానే న్యాయం చేసే పరిస్థితిలో మనం ప్రభుత్వం ఉండాలి అధ్యక్ష. గతంలో మాకిచ్చిన గనులు అడ్డుకునేది అధ్యక్ష. మా వనరులు నష్టపోతున్నాం, మా ఆదాయం నష్టపోతున్నాం మన గిరిజనులు అయితే పోలీసుని పంపించి అరెస్ట్ చేయించారు అధ్యక్ష. గిరిజనులు అయితేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితేనేమి మా పక్కనే ఉన్నది బడేదేవరకొండ బోడికొండని నా నియోజకవర్గంలో ఉన్న తామరకొండని అక్కడ వారి గత ప్రభుత్వం గనులు ఇచ్చి ఆ గనులన్నీ కూడా మేము అడ్డుకుంటే మా బాధ ఆవేదించి అడ్డుకుంటే మమ్మల్ని అందరూ అరెస్ట్ చేయించింది అధ్యక్ష. అటువంటి విధానం ఉండకూడదు అధ్యక్ష. మన ప్రభుత్వంలో మా గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వంలో 2008లో ఇదే బోడికొండకి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మేము గిరిజనులు వ్యతిరేకిస్తే ಅವರು గిరిజనులు వ్యతిరేకించారు కాబట్టి మనం గౌరవించవద్దు వారి మనోభావాన్ని గౌరవించాలని చెప్పారు అధ్యక్ష. అదేవిధంగా బాక్సైట్ గురించి ఈ రోజు మా నాయకుడు మరి మా ముఖ్యమంత్రి గారు గిరిజనులు కనుగొనేందుకు చేస్తున్నారు అధ్యక్ష. అందుకే నేను గౌరవ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారు మనవి చేస్తున్నారు. అదే కొచ్చనే సార్ కొచ్చనే వేస్తాను నేను ఇప్పుడు కొచ్చనే చెప్తున్నాను సార్ కంప్లీట్ కొచ్చనే తరతరాలుగా అటవీ ప్రాంతంలో మైనింగ్ ప్రాంతంలో జీవితం సాగిస్తున్న గిరిజనులకు ప్రభుత్వం ఇచ్చే సామాజికం కానీ ఆర్థికం కానీ ఏ విధంగా పనిమిస్తుంది న్యాయం చేస్తున్నదని సార్. రెండవది అధ్యక్ష తరతరాలుగా గిరిజనులు ఆధారపడి జీవిస్తున్న అదే సహజ వనరులను ఏ విధంగా రక్షిస్తూ జరుగుతున్న అధ్యక్ష. ఇక సమర్థ అధ్యక్ష సమగ్ర గిరిజన మైనింగ్ విధానం ప్రభుత్వం తీసుకొచ్చే ఆలోచన ఉన్నదా ఎప్పుడో తీసుకొస్తుందని తమ ద్వారా ప్రభుత్వానికి మనవి చేసుకుంటూ గిరిజనులకు మైనింగ్ విధులు అన్ని విధాలుగా రక్షణ ఇవ్వాలి.
చేయండి సార్. కళావతి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మరి ఈ మైనింగ్ విధానంలో మరి రాయల్టీ విషయంలో మరి పంచాయతీలకి రావాల్సిన నిధులు ఇంతవరకు గత ప్రభుత్వంలో 5 ఏళ్ళలో ఎప్పుడు రాలేదు అధ్యక్ష. మరి గ్రామానికి రావాల్సిన పంచాయతీలకు రావాల్సిన నిధులు ఏం చేశారో తెలియజేయాలి అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు ఈ విధానంలో డిఎంఎస్ ఏర్పాటు చేసిన నిధులు ఖనిజ నిధులు మరి ప్రతి సంవత్సరం కూడా నా దగ్గర ఉన్న గ్రానైట్ క్వారీల నుంచి మరి సుమారు ₹1,00,00,000 లెక్కన ఆదాయం వస్తుంటే దాన్ని మరి ఏ అకౌంట్ లోకి జమ చేస్తారో తెలియడం లేదు అధ్యక్ష. మరి ఈ ప్రభుత్వంలో ఎంత మోసం జరిగిందంటే ఆన్లైన్ లో కట్టినప్పుడు ఓటీపీ వస్తుంది అధ్యక్ష. మరి ఓటీపీ రాకుండా ఆ డబ్బులు అమరావతికి ఎక్కడ జమ అయ్యేవో తెలియజేయాలి అధ్యక్ష. మరి ఆ ఓటీపీ రాకుండా ఆ అమౌంట్ ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలియజేయాలని ద్వారా కోరుకుంటున్నాం. మరి ఆ డబ్బులు జడ్పీకి వస్తే ఆ జడ్పీ నుంచి మాకు గ్రామ పంచాయతీలకు రావాల్సిన అవసరం ఉన్నప్పటికీ 5 ఏళ్ళలో ఎక్కడ కూడా గ్రామ పంచాయతీకి ₹1 కూడా రాలేదు అధ్యక్ష. మరి ఈ రాయల్టీ అనేది ఇక్కడ గౌరవ మంత్రివర్యులు చెప్పారు కానీ అది మాకు ఈ 5 సంవత్సరాలు జరగలేదు అధ్యక్ష. అలాగే మా తాలూకా గ్రామ అవసరాలు సామాజిక బాధ్యతగా 2% చేయాల్సిన మరి గ్రామాల్లో ఏ మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు అధ్యక్ష. దీని పట్ల మరి మైనింగ్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, మరి జియాలజీ వారు అందరూ కలిసి మరి ఎంక్వైరీ చేయాలి, తనిఖీలు చేయాలి. మరి పోలీసులు రెవెన్యూ వారు, జియాలజీ వారు చేయాలి. దయచేసి మా గిరిజనుల కోసం మరి మా ప్రాంతంలో మరి గ్రామాలు బాగుపడే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, రాజేంద్ర గారు మైనింగ్ విధానం గురించి అడిగారు. సాధారణంగా ఇప్పుడు మేజర్ మినరల్స్ కానీ మైనర్ మినరల్స్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎన్ఓసి ఇస్తే లీజ్ మంజూరు చేస్తారు. రిజర్వ్ ఫారెస్ట్ లో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 ప్రకారం అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతులు పొందితే అక్కడ కూడా లీజ్ మంజూరు చేస్తారు. ప్రైవేట్ ల్యాండ్స్ లో ప్రైవేట్ వ్యక్తి అతను తీసుకోవచ్చు లీజు, లేదా అతను ఎవరికైనా కన్సెంట్ ఇస్తే ఆ కన్సెంట్ ప్రకారము అక్కడ కూడా ఎన్ఓసి తీసుకున్న తర్వాత లీజ్ మంజూరు చేయబడుతుంది. ఇంకా మేజర్ మినరల్స్ విషయంలో ఎంఎండిఆర్ఎన్ యాక్ట్ 2015 లో సెక్షన్ 11 ప్రకారం బహిరంగ వేలం ద్వారా పబ్లిక్ అండర్టేకింగ్ సంస్థలకు కానీ, గిరిజనులకు కానీ, గిరిజన సొసైటీలకు కానీ బహిరంగ వేలం ద్వారా ఈ లీజ్ ఇవ్వడం పడుతుంది. మైనర్ మినరల్స్ కోసం ఏపీఎంఎంసీ రూల్స్ 1966 లోని 9(4) నిబంధన ప్రకారం పంచాయతీ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్ అంటే ఏపీ పెసా రూల్స్ 2011 ప్రకారం అక్కడ గ్రామ పంచాయతీ అనుమతి తీసుకోవాలా, లేదా గ్రామ సభ నిర్వహించే అనుమతి తీసుకోవాలా. ఆ అనుమతి ప్రకారం ఓన్లీ గిరిజన సొసైటీలకు, గిరిజనులకు ఇండివిజువల్ గా వాళ్ళు అప్లై చేసుకుంటే వారికి మాత్రం ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఈ వెల్ఫేర్ గురించి కూడా రాజేంద్ర గారు అడిగారు. ఈ మినరల్ ఫండ్స్ జిఓఎంఎస్ నంబర్ 36 డేటెడ్ 14/3/2016 ద్వారా ఈ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ 30% రాయల్టీ నుంచి వసూలు చేసి ప్రత్యేకించి మైనింగ్ ప్రభావిత గ్రామాలు మరియు వ్యక్తులకు ఏదైనా ఆరోగ్యం బాగోలేకపోయినా అలాంటి వ్యక్తులకు ఖర్చు చేయాలి. ఈ ఖర్చు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ని ప్రైమ్ మినిస్టర్ ఖనిజ క్షేత్ర కళ్యాణ యోజన పథకం కింద కలెక్టర్ ద్వారా ఖర్చు చేయబడుతుంది అధ్యక్ష. అదేవిధంగా మేజర్ మరియు మైనర్ మినరల్స్ పై వచ్చే రాయల్టీ సీనరేజ్ ఫీజు నేరుగా స్టేట్ కన్సాలిడేట్ ఫండ్ కు జమ చేయబడుతుంది. ఇది జీఓఎంఎస్ నంబర్ 49 డేటెడ్ 12/2/1919 ద్వారా గిరిజన ప్రాంతాల్లో మైనింగ్ మరియు మైనింగ్ లీజుల నుండి మొత్తంలో 25% గిరిజనుల సంక్షేమం కోసం ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్
సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి వల్ల గత 5 సంవత్సరాల్లో ₹1 కూడా మేడం గారు చెప్పినట్లు గిరిజనులకు ఇవ్వలేదు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈ మైనింగ్ లీజులు కేవలం క్వారీ లీజులే చాలా ఉన్నాయి, 65 దాకా 6 జిల్లాల్లో కలిపి. ఒక విశాఖపట్నంలో మాత్రం ఏపీ ఫాస్ఫేట్ ఉంది, దాని ద్వారా చాలా తక్కువ అమౌంటే వస్తుంది అధ్యక్ష. మొత్తం శ్రీకాకుళంలో 60 లక్షలు, విశాఖపట్నంలో 16 లక్షలు, అనకాపల్లిలో 1.23 లక్షలు కోట్లు, రాజమండ్రిలో 52 లక్షలు, మొత్తము 2,50,00,000 మాత్రం వస్తా ఉన్నాయి దశ. మరి దీన్ని 2016, 2017కి మొత్తానికి వచ్చలేని మొత్తం ఇది. కానీ గిరిజనుల సంక్షేమం కోసం ఇది ఏది కూడా ఖర్చు చేయలేదు ఈ ప్రభుత్వం అధ్యక్ష. ఇంకా ఇలా చిత్తశుద్ధికి ఇప్పుడే నిదర్శనం కనపడతా ఉంది అధ్యక్ష. గిరిజనులు వారి హక్కుల గురించి వారు ప్రశ్న వేసి మాట్లాడుతూ ఉంటే అక్కడ వాళ్ళు యథేచ్ఛగా అరుస్తా ఈ గిరిజనులు అడ్డుకోవడం అంటే, అందుకే వాళ్ళకు ఒక సీటు కూడా ఎప్పుడు గిరిజనులు గెలిచే పరిస్థితి లేకుండా పోయింది అధ్యక్ష. రైట్. క్వశ్చన్ నెంబర్ 140, మినిస్టర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ వెల్ఫేర్. అధ్యక్ష, మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదపద్మాలకి నమస్కరిస్తూ మరి నాకు చట్టసభల్లో అవకాశం కల్పించి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పటికీ నేను మంత్రివర్గంలో తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ నా మొదటి ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష, బీసీలకు సంబంధించినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో ఆ ప్రశ్న కూడా జరుపుకోకుండా చేస్తున్నారు అధ్యక్ష ప్రతిపక్షం వాళ్ళు. బీసీలకు సంబంధించి ఆదరణ పథకాన్ని ప్రవేశపెట్టి అందులో కేవలం జన్మభూమి కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీకి వాళ్ళకి సంబంధించిన ఆ కార్యకర్తలకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో చేసిన కార్యక్రమం అధ్యక్ష అది. అందులో పనిముట్లు ఏదైతే కొనుగోలు చేశారో ఆ పనిముట్ల కొనుగోలులో అవినీతి ఉంది అధ్యక్ష. మరి ఆ అవినీతినంతా కూడా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే బెనిఫిషరీస్ లబ్ధిదారులు అమౌంట్ కట్టారో మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రభుత్వానికి సంబంధించిన ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి కులం చూడకోకుండా, మతం చూడకోకుండా, రాజకీయ పార్టీలకు సంబంధం లేకోకుండా ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. మరి అదే అంశాన్ని కొనసాగిస్తూ ఇందులో కూడా ఎవరైతే ప్రజలు ఈ ఆదరణ పథకం మీద పనిముట్ల కోసం కట్టారో వాళ్ళందరికీ కూడా తప్పుకోకుండా సముచితమైనటువంటి విచారణ జరిపి వాళ్ళకు కూడా పనిముట్లు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారికి మరి చంద్రబాబు నాయుడు గారు పోలవరంలో అభివృద్ధి చేశారు. మరి బీసీలకు సంబంధించినటువంటి ఈ ఆదరణ పనిముట్లు అధ్యక్ష బీసీఎం పట్ల చంద్రబాబు నాయుడు గారికి ప్రేమ లేదు అధ్యక్ష. ఆయన నిజంగా ప్రేమ ఏంటంటే బీసీలకు సంబంధించినటువంటి వడ్డీలకు కానివ్వండి, వడ్డీలకు చిన్న చిన్న సుత్తులు ఉల్లి ఇచ్చారు అధ్యక్ష. అదే ఆయన ప్రేమ ఏంటంటే ఏ క్వారీలోనూ వాళ్ళకి లైసెన్సులు ఇచ్చి వాళ్ళకి ప్రెషర్లు పెట్టుకుని వాళ్ళకి లోన్లు ఇప్పించిన అధ్యక్ష. అలాగే యాదవులకి కుటుంబాలకి పాల కార్లు ఇచ్చారు అధ్యక్ష. అంటే మీరు కులవృత్తులకే పరిమితం కానీ, మీకు కాంట్రాక్ట్ కానీ, మీకు రాజకీయ పదవులు కానీ అవసరం లేని ఉద్దేశంతో చేసిన కార్యక్రమాలు అధ్యక్ష. మరి మా ప్రియతమ నేత మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఒక విప్లవాత్మకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అధ్యక్ష. మరి మొన్నటి క్యాబినెట్ కూర్పులో కానివ్వండి, రాబోయే నామినేటెడ్ పదవిలో కానివ్వండి, మరి కాంట్రాక్ట్ వర్క్స్ లో కూడా 50%, 50% మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులకు ఇవ్వాలనే విశాల దృక్పథం కలిగిన వ్యక్తి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. మరి వీటివన్నిటిపైన కూడా మరి ఏదైతే ఈ గోడౌన్స్ ఉన్న టూల్స్ ఎన్నికపైన కూడా మరి విచారణ సమగ్రంగా జరిపి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి తప్పకోకుండా పథకాలు అందజేస్తాం అధ్యక్ష. రైట్.
అనగాని సత్యప్రసాద్ అనగాని సత్యప్రసాద్ అనగాని సత్యప్రసాద్ అనగాని సత్యప్రసాద్ రామకృష్ణబాబు వెలగపూడి రామకృష్ణబాబు వెలగపూడి పీజీఆర్ నాయుడు పీజీవీఆర్ నాయుడు గారు అశోక్ Now the question number is for అధ్యక్ష ఏ ప్రశ్నకు సమాధానం 31/3/2019 నాటికి ఉన్న ఇసుక రీచుల సంఖ్య 153. 15/6/2019 నాటికి అన్ని అనుమతులతో పనిచేస్తున్న ఇసుక రీచుల సంఖ్య 50. 15/6/2019 నాటికి పనిచేస్తున్న పట్టా భూముల సంఖ్య 80. 23 సంఘటన జరిగింది. ఇప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ల ఆదేశాలను జారీ చేయడం ద్వారా గమనించినప్పుడు రాష్ట్రంలో అక్రమ తవ్వకం రవాణా నివారించడానికి ప్రభుత్వం తగిన చర్యలన్నింటినీ తీసుకోవడం జరిగిందని తెలియజేయడమైంది. నమోదైన కేసులు ఉచిత ఇసుక విషయంలో వసూలు చేసిన జరిమానాలు ఈ విధంగా ఉన్నాయి. 31/3/2019 అక్రమ రవాణాపై నమోదైన కేసుల సంఖ్య 289. 31/3/2019 నాటికి వసూలైన జరిమానా 5,000. 2019 నాటికి అంతర్రాష్ట్ర రవాణాపై ఉన్న కేసులు 31. 31/3/2019 కేసులు 86. ధరల వ్యత్యాసాలను పరిశీలించవలసిందిగా శాఖ సంప్రదించిన వినియోగదారుల సంఖ్య 1,01,032. నివేదించిన ధరల వ్యత్యాసాల సంఖ్య 35 కేసుల దిశ. చిర్ల జగ్గిరెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రధాన నిత్యావసర వస్తువుగా ఉన్నటువంటి ఇసుక ఈరోజు లభ్యం కావట్లేదు అధ్యక్ష. దీనికి ప్రధానమైన కారణం ఏదైతే గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల, ముఖ్యంగా ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే ఒక శాసనసభ్యుడి దగ్గరికి వెళ్ళి అడిగితే సిమెంట్ షాపులో దొరుకుతుంది, ఐరన్ షాపులో దొరుకుతుందని చెప్పగలుగుతున్నాం అధ్యక్ష. కానీ ఇసుక ఎక్కడ దొరుకుతుందంటే చెప్పలేని పరిస్థితికి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారిని విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం అధ్యక్ష. కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే అవినీతిని ఉక్కుపాదంతో తొక్కే కార్యక్రమం చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తున్నాను అధ్యక్ష. అదే వరుసలో మరి గతంలో జరిగినటువంటి విషయాలు ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే మంత్రి గారు మనవి చేస్తూ కొన్ని విషయాలు చెప్పారు అధ్యక్ష. కేసు ఎన్ని పెట్టారు ఏంటనేటువంటి, కానీ ప్రధాన దొంగని ఎందుకు వదిలేశారనే విషయం కూడా మరి మంత్రి గారు కూడా సమాధానం చెప్పారు అధ్యక్ష. ఎందుచేత ఈ మాట మాట్లాడుతూ ఉన్నానంటే, ముఖ్యంగా మరి ఈ రాష్ట్రంలో ఏదైతే ముఖ్యమంత్రి గారి యొక్క నివాసం ఉందో దానికి కోకత వేళ్ల దూరంలోనే మరి అనేక రకాలుగా మరి ఇసుక మరి దొంగతనం జరుగుతోంది అధ్యక్ష. ఆ రకంగా జరుగుతున్నప్పుడు మరి ఒక ఆయన ఒక రాజీవ్ సింగ్ అనేటువంటి ఒక వ్యక్తి, మరి రాజేంద్ర సింగ్ అనేటువంటి ఒక వ్యక్తి ఆల్రెడీ మరి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్లి ఆయన కేసు పెట్టారు అధ్యక్ష. ఆయన పిటిషన్ వేస్తే దాని మీద స్పందించినటువంటి గ్రీన్ ట్రిబ్యునల్ వారు మరి సిబిసిబి గాని సిపిసిబి గాని అలాగే ఏపీసీబీ గాని పొల్యూషన్ బోర్డు వాళ్ళని మరి విచారణ చేయమని ఆదేశిస్తే వారు ఆ రోజున ముఖ్యమంత్రి గారి పాత ముఖ్యమంత్రి గారి సమీపంలో ఉన్నటువంటి మరి పెనుమాక, వెంకటాయపాలెం, ఉద్దండరాయపాలెం, లింగాయపాలెం, రాయపూడి, సోరాయపాలెం ఇటువంటి రీచ్ల్లో తనిఖీ చేశారు అధ్యక్ష. తనిఖీ చేసి ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లోనే ఈ ఇసుక దోపిడీ జరుగుతుంది అనేటువంటి మాట మరి మేము కాదు అధ్యక్ష, మరి గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చేటువంటి నివేదిక అధ్యక్ష. వారు ఆ రకంగా ఇస్తే దాన్ని మళ్ళీ కోర్టులో ఛాలెంజ్ చేశారు అధ్యక్ష. కోర్టులో ఛాలెంజ్ చేసి కూడా
మరి వారికి ఒక నోటీస్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందంటే దానికి మరి అధ్యక్ష ఏపీ సర్కార్కి 100 కోట్ల జరిమానా వేశారు అధ్యక్ష. స్వయాన ఈ రాష్ట్ర మరి గత రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క నిర్వాహకం వల్ల జరిగితే ఈ 100 కోట్లు మరి అప్పుడు ప్రభుత్వం కట్టిందా లేదా వారి మీద వ్యక్తిగతంగా మరి ఒక 100 కోట్లు వసూలు చేస్తారో మరి మంత్రి గారు మరి చెప్పాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష. అదేవిధంగా ఈ రోజున ఒక రాష్ట్రం ఏదైతే ఒక మంత్రి నిద్రపోతూ ఉంటే మనం లేపొచ్చు అధ్యక్ష. కానీ ఒక ముఖ్యమంత్రి నిద్ర నటిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన వనరులు ఎక్కడి నుంచి లక్షలాది క్యూబిక్ మీటర్లు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయిన సంగతి అధ్యక్ష. ముఖ్యంగా మా నియోజకవర్గం అధ్యక్ష ఒక గ్రామంలో మొరవెట్లపల్లి అనేటువంటి గ్రామంలో ఒక రీచ్ ఉంటే అక్కడ సమీపంలో మాకు కరకట్టు దాడి తీసుకెళ్ళ లభ్యమవుతుంది అధ్యక్ష. సామాన్యులకు ఎవరికి కూడా ఒక్క ట్రక్ ఇసుక తీసుకునే అవకాశం లేదు అధ్యక్ష. దాన్ని మరి స్టీల్ ప్లాంట్ కి లేదా ఉన్నటువంటి పోర్టుకి మేము పంపిస్తున్నామనేటువంటి ఉద్దేశంతో గత ప్రభుత్వంలో అనేక కేసులు పెట్టారు అధ్యక్ష. అధ్యక్ష సాక్షాత్ ఒక డిప్యూటీ చైర్మన్ గా మా మీద వాటర్ బాటిల్లో అదేవిధంగా ఉన్నటువంటి మరి ఏదైతే నేమ్ ప్లేట్లు కూడా విశ్లేషణ సందర్భాలు అధ్యక్ష. మా మీద పెట్టిన కేసులు ఇవాళ కూడా 70 మందితో ప్రతి నెల మరి విజయవాడ 70 మందితో కేసులు అటెండ్ అవుతా ఉన్నాం అధ్యక్ష. మరి ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద గత ముఖ్యమంత్రి మీద పెట్టినటువంటి దీనిని ఏ రకంగా ఒకరేసి అధ్యక్ష మీరు 100 కోట్లు వసూలు చేస్తారా లేదా కన్క్లూడ్ చేయాలి అధ్యక్ష. ఈ రోజు రాష్ట్రంలో చాలా ఇబ్బంది పడుతున్నాం అధ్యక్ష. రోడ్డు ఏదైతే ఉంటే ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి రోడ్డు మూసేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా మరి ఏదైతే వీలైనంత త్వరలో దీనికి ఒక నిబద్ధత ప్రకారం మరి మనం ఒకరిని జీవో ఇష్యూ చేసి మరి ఇసుక అందుబాటులో తెచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పారు అధ్యక్ష. దాన్ని ఈ లోపు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కనుక కనీసం ఇల్లు కట్టుకునేటువంటి వారికి మరి ఎద్దుల బండి మీద తీసుకెళ్ళడానికి అవకాశం ఉన్నాయి అధ్యక్ష. అటువంటి వాటినన్నా మరి ఇసుక రవాణా చేసుకోవడానికి అనుమతి ఇప్పించాల్సింది అని కూడా ప్రస్తుత మంత్రివర్యాన్ని మరి అడుగుతూ వీలైన త్వరలో కొత్త నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ ఉచిత ఇసుక విధానంతో ఇసుకే దొరకలేని పరిస్థితి అయిపోయింది అధ్యక్ష. చాలా జిల్లాల్లో అసలు ఇసుక దొరికే పరిస్థితి లేదు. ఈరోజు చూస్తే కేవలం 32,44,810 క్యూబిక్ మీటర్లు మాత్రము ఇసుక రీచల్లో ఉంది, డీసిల్టింగ్ తో కలుపుకొని కూడా అధ్యక్ష. మీరు కూర్చోండి. జగ్గిరెడ్డి గారు చెప్పినట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేయడం, ఆ కేసు ప్రభుత్వానికి ఆ కేసు ద్వారా 100 కోట్లు జరిమానా విధించడం, ఇవన్నీ కూడా ఈ ఇసుక దోపిడీ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇంటి పక్కనే జరిగింది అధ్యక్ష. గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేస్తే కూడా ఈ నెల మళ్ళా 23వ తేదీ ఉంది. ఇది ఏదో ఒకటి తేలితే గానీ అక్కడ 60 లక్షల క్యూబిక్ మీటర్లు ఇసుక ఉంది, అది తీసుకోవడానికి వీలు లేదు కూడా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష వారి ప్రభుత్వంలో ప్రధానంగా ఇసుక దోపిడీ కొన్ని వేల కోట్లకు జరిగిందనే దానికి ఈ రోజు వారు 23 మందితో అక్కడ కూర్చున్నారు. అదే నిదర్శనం అధ్యక్ష. కేవలం ఇసుక దోపిడీతోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూలిపోయిందనే దానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి అధ్యక్ష. ఒక అధికారిని, కింది స్థాయి అధికారిని కేవలం తహసీల్దారు ఒక శాసనసభ్యుడు ఆ మీద దౌర్జన్యం చేసి ఆఫీసుకు పిలిచి లేదా అందరి ముందు శాసనసభ్యుడిని మందలించాల్సింది పోనిచ్చి ఒక తహసీల్దార్ను ముఖ్యమంత్రి గారి ఆఫీసుకు పిలిచి ఆమె కౌన్సిలింగ్ చేసి శాసనసభ్యుడికి సహకరించమని చెప్పి అడిగాడంటే ఎంత దుర్భరమో దురదృష్టమో ఎంత నీచంగా ఇసుక దోపిడీకి పాల్పడ్డారో అర్థమవుతా ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష వాళ్ళ బంధువులకు సంబంధించి దాదాపు అక్కడ స్వర్ణముఖిలో మా జిల్లాలోనే 100 కోట్ల ఇసుక అంతా కూడా దోపిడీ అవుతామంటే వారి పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళు చేస్తా ఉంటే అక్కడ ధర్నా చేస్తా ఉంటే పోలీస్ స్టేషన్ ముందర దౌర్జన్యంగా వారిని అందరినీ కూడా తొక్కిస్తే 15 మంది దుర్మరణం పాలయ్యారు అధ్యక్ష. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామాన్ని కూడా సందర్శించి అందరికీ కూడా మా పార్టీ తరఫున ఆర్థిక సాయం కూడా అందించడం జరిగింది అధ్యక్ష. ఈ విధంగా కోకొల్లలో ఇసుక అక్రమ రవాణాలు జరిగాయి. అక్రమ రవాణాలు జరిగేదే కాకుండా వేల కోట్లు తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించిన వారంతా కూడా
దోచుకున్నారు. అంచేత ఈరోజు కొత్త ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టింది మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో. 11/6/2019 ఈ కొత్త ఇసుక విధానాన్ని సమీక్షించి మనం ఉచిత ఇసుక విధానాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 12/6/2019 ఇసుక ఇబ్బంది లేకుండా ఇందాక జగ్గిరెడ్డి గారు అడిగినట్లు ఎద్దల బండిలో తీసుకుపోయేదానికి అనుమతించండి అని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో, వాస్తవానికి మేము 12 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 4/7 కూడా మా ప్రభుత్వం సమీక్షించి ఆ రోజు కలెక్టర్లకు మీరు మీ పవర్స్ డెలిగేట్ చేయండి తహసీల్దారులు ఈ బాధ్యత తీసుకొని ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఇసుక ఇవాళ కొత్త విధానం వచ్చేదాకా అని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది 5/9/2019 నాటికి ఈ కొత్త విధానాన్ని ప్రారంభిస్తామని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు కలెక్టర్లు మరియు ఎస్పీలు ఈ కార్యకలాపాలన్నీ కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు. ఎవరికి ఇసుక ఇబ్బంది లేకుండా నిన్నదాకా మొన్నటి రోజు వీడియో కాన్ఫరెన్స్ కూడా 2 గంటల నుంచి 5 గంటల దాకా మా అధికారులందరూ నేను వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కలెక్టర్లకు, ఎస్పీలకు, ట్రాన్స్పోర్ట్ అధికారులకు అందరికీ కూడా తెలియజెప్పడం జరిగింది అధ్యక్ష. అదే ఈ ఇసుక విధానాన్ని అంతా కూడా ఏపీఎండిసి ద్వారా, ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా చేయడం జరుగుతుంది అధ్యక్ష. సీసీ కెమెరాలతో 24/7 ద్వారా పర్యవేక్షిస్తారు. 24 గంటలు కూడా స్టాక్ యార్డ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్టాక్ యార్డ్ ఎంట్రీ పాయింట్ మరియు ఎగ్జిట్ పాయింట్ వద్ద వేపిడ్జలు పెట్టడం జరుగుతుంది. జీపీఎస్ ట్రాకింగ్ బండ్లకంతా కూడా, వాహనాలకంతా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. గిరిజన సంఘాలు ఏర్పాటు చేసి వారి ద్వారా ఎక్కడైతే ఏజెన్సీ ఏరియాలో ఉందో అక్కడంతా కూడా గిరిజన సంఘాల ద్వారా ఏపీఎండిసి ఇసుక అందించడం జరుగుతుంది ఏపీఎండిసికి. అదేవిధంగా ఎక్కడైతే డీసిల్టేషన్ చేయాలో వారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారి సహకారం తీసుకుని అక్కడ కూడా డీసిల్టేషన్ కూడా చేపట్టడం జరుగుతుంది. డీసిల్టేషన్ ద్వారానే ఇసుక ఎక్కువ ఇసుక అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి దీనికి ప్రాధాన్యత ఇస్తాం అధ్యక్ష. అలాగే పట్టా భూములు కూడా 80 రీచ్లు మా ప్రభుత్వం ప్రభుత్వం 50 రీచ్లను గుర్తించింది. దాని ద్వారా కూడా 30 లక్షల క్యూబిక్ మీటర్లను తీసుకోవడానికి సదుపాయం ఉంది. వీటన్నిటికీ కూడా రేటు నిర్ణయించడానికి ఆగస్టు 2వ వారంలో మా కేబినెట్ సబ్ కమిటీ అంతా కూడా కూర్చొని ఈ రేట్లన్నీ కూడా నిర్ణయించి ఆ తర్వాత 5వ తేదీ నుంచి దీన్ని అమలు చేస్తామని చెప్పి మీకు అమలు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు డీకాస్టింగ్ శాండ్ అంటే రైతు నన్నోటి ఒకటి ఉంది. అదేవిధంగా కొత్త రీచ్లు 45 చేశాము. వాటికి 35 రీచ్లకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చింది. ఇంకా 10 వాటికి రావాల్సి వచ్చింది. ఇది కూడా సెప్టెంబర్ 5లోగా తీసుకుంటామని చెప్పి మీకు సూచిస్తా ఉన్నా. ఏదైతే ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నాయో 73 అక్కడ కూడా కేవలం 32,64,510 క్యూబిక్ మీటర్లు మాత్రమే అందుబాటులో ఉంది అధ్యక్ష. ఈ గ్రీన్ ట్రిబ్యునల్ కేసు పరిష్కారం అయితే అక్కడ కూడా 60,000 క్యూబిక్ మీటర్లు అందుబాటులోకి వస్తుంది అధ్యక్ష. ఇన్ని జరుగుతా ఉన్నా కానీ ఇంటికి వెళ్ళిపోయినా ఇసుక దందాలు ఈ రోజు కూడా చూడదశ ఈరోజు పేపర్లో వచ్చింది. హద్దులు దాటి అక్రమ తవ్వకాలు, తెలుగుదేశం పార్టీ నేత సూత్రధారులు ఇంకా కూడా వాళ్ళకు బుద్ధి రాలేదంటే ఈ క్వారీల మీద, ఇసుక మీద ఏ విధంగా దోపిడీ చేసుకున్నారో 5 సంవత్సరాల్లో దీన్ని బట్టే అర్థమైతా ఉంది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 60, మినిస్టర్ ఎడ్యుకేషన్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం, సైకిళ్లను పంపిణీ చేయని విషయం వాస్తవమేనా? లేదండి. 2019 మార్చి, ఏప్రిల్ మరియు మే నెలలో చేయడానికి వీలు కాలేదు. బి ప్రశ్నకు సమాధానం, సేకరించిన, పంపిణీ చేసిన మరియు మిగిలిన సైకిల్ సంఖ్యను అనుబంధంలో చూపడమైనది. సి ప్రశ్నకు సమాధానం, మిగిలిన సైకిళ్లను 8/7/2019 నుండి పంపిణీ చేయడం అవుతున్నది. ఇప్పటికి మొత్తం పూర్తి చేశాం అధ్యక్ష. మేబీ అరౌండ్ 1 or 2% cycles are left over. That also will cover. Question hour lo no point of order. మంత్రి రామరాజు గారు, మంత్రి రామరాజు
రామరాజు గారు, మంత్రి రామరాజు గారు, మద్దాలి గిరిధర్ రావు, శ్రీమతి ఆదిరెడ్డి భవానీ గారు, రైట్. ఎల్ఏక్యూ నెంబర్ 2 మినిస్టర్ ఇరిగేషన్, అధ్యక్ష, మొదటి ప్రశ్నకు మడకశిర బ్రాంచ్ కెనాల్ వర్క్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ అండ్ వాటర్ వాస్ రిలీజ్డ్ అప్ టు కిలోమీటర్ 141. The balance work of Madaksira branch canal will be completed by the end of 12/2019. Whether there is any రెండో దానికి అధ్యక్ష, there is no proposal to construct a separate parallel canal to Madaksira branch canal from Golapalli reservoir. మూడో దానికి అధ్యక్ష, does not arise. తిప్పేస్వామి గారు. అధ్యక్ష, మంత్రి గారు సమాధానం చెప్తూ మడక్సిరా బ్రాంచ్ కెనాల్ 2019 చివరి నాటికి పూర్తి చేస్తామని చెప్పిన అధ్యక్ష, మీ ద్వారా మంత్రి గారికి ధన్యవాదాలు అధ్యక్ష. ఆ తర్వాత రెండో ప్రశ్నకు అధ్యక్ష, ప్యారల్ కెనాల్ ఏమన్నా ప్రపోజల్ ఉందా అంటే దానికి లేదు అని చెప్పడం అధ్యక్ష. మీ ద్వారా మనం చేస్తున్న మడక్సిరా నియోజకవర్గానికి ఒక ప్యారల్ కెనాల్ చెప్తా అధ్యక్ష. ఈ మడక్సిరా బ్రాంచ్ కెనాల్ అనేది 2004లో వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మడక్సిరా నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా వచ్చి వెంటనే సీఎం అయిన తర్వాత వచ్చి పల్లెబాట కార్యక్రమంలో మడక్సిరా నియోజకవర్గం